మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శివ పంచాయతీ ఆలయంలో పురోహితులు విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన హైందవులకు ఎంతో పవిత్రమైన శ్రేష్టకరమైనగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారని, మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని సాయంత్రం కాలం సమయంలో జాగరణతో పాటు భజన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు. హైందవ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మరి మాఘ మాసం అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ యొక్క బహుళపక్షంలో ఈరోజు మరి మహాశివరాత్రి పర్వదినాన్ని దేశమంతా కూడా జరుపుకుంటున్నారు. ఆ పరమేశ్వరుడు, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఉద్భవించినటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని మన నిజాంపేట గ్రామంలోని ఆంజనేయ శివాలయంలో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఉదయం నుంచే అనేక మంది భక్త మహాశయులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండడం జరిగింది. మరి ఇంత పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి పర్వదినం రోజు మనం మొదటి నుంచి కూడా ఆనవాయితీగా ఈరోజు ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం స్వామివారి యొక్క అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఒక్కపొద్దు ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. మరి చాలామంది కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆ స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు. ఉదయం నుంచే ఇక్కడ అభిషేక కార్యక్రమాలు, ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి అభిషేక ప్రియో శివ అన్నట్టుగా శివుడికి అభిషేకం అంటే ఇష్టం. అట్లాంటి ఆ యొక్క భక్తులందరి చేతుల మీదుగా అనేక విధాలుగా మరి శివుడికి అభిషేకం చేస్తూ ఆ స్వామివారిలో తరిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆ భగవత్ అనుగ్రహం కలిగి లోకమంతా కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మన దేవాలయంలో కూడా లోక కళ్యాణం కోసం ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఆ భగవంతుడు అందరికీ కూడా అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. ఓం నమః శివాయ.